అందరికీ నమస్తే. నేను మీ ఓరిగంటి యాదయ్య. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం మీద ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతూ ఉంది. ఒకటి షేర్ మార్కెట్, రెండో ట్రంప్ విధానాల మీద. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు కూడా ఇవైనటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకు ఇవి ప్రభావితం చేస్తున్నాయంటే మన దేశం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూస్తున్నాయి మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా. మధ్యతరగతి ప్రజానీకం అంతా కూడా తమ దగ్గర ఉన్నటువంటి పొదుపు డబ్బులన్నీ కూడా బ్యాంకుల నుంచి తీసి షేర్ మార్కెట్లో పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి విషయంతో వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక మంది మధ్యతరగతి ప్రజలు, పేదవాళ్ళు కూడా, పేద కుటుంబాలు కూడా అమెరికాలో చదువుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, అక్కడ ఉద్యోగం సంపాదిస్తే అనేటువంటి ఒక అవకాశంతో, అదేవిధంగా ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రకంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో, లేదు మా పిల్లలు బాగుపడాలనేటువంటి ఒక ఆలోచనతో మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా దాదాపుగా మన దేశం నుంచి ఇతర దేశాల్లో చదివించుకునేటువంటి ప్రయత్నం తమ పిల్లల్ని చేశారు. దేనికి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్నారు, తమకున్న ఆస్తులను అమ్ముకున్నారు, లేకపోతే తను పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో తమ పిల్లల్ని విదేశాలకు పంపించారు. అందులో అమెరికాకు పెద్ద ఎత్తున పంపించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థుల మీద మొదటి ఎఫెక్ట్ పడే పద్ధతిలో ట్రంప్ చేశాడు. ఎందుకు చేశాడు ఈ ట్రంప్ ఇలాంటి విషయాల మీద అనేటువంటి విషయాన్ని చూస్తే, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఈ దేశంలో ఇల్లీగల్ గా మానవ అక్రమ రవాణా పద్ధతులు అంతర్జాతీయంగా ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైన పద్ధతులు మా దేశంలో ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో, అక్రమంగా ఉంటున్నారో నివాసం, వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని నుంచి పంపించేస్తే మా దేశంలో ఉన్నటువంటి యువతకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యువతకి ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా రెండో అంశాన్ని కూడా చెప్పాడు, మా దేశాన్ని సూపర్ పవర్ గా చేస్తా అనేటువంటి విషయాన్ని కూడా ట్రంప్ ప్రపంచంలో సూపర్ పవర్ గా చేస్తా అనేటువంటి పద్ధతిలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ ఒక దిక్కు జాతీయ భావం, ఒక దిక్కు నిరుద్యోగం, ఈ రెండు అంశాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు అంటే ట్రంప్ మొన్న ప్రపంచ దేశాల మీద, ఆ దేశానికి దిగుమతి చేసేటువంటి వస్తువుల మీద పన్నుల్ని పెద్ద ఎత్తున 26% నుంచి దాదాపు 34-36%, చైనా మీద అయితే 245% ఇప్పుడు విధించారు. మొదట్లో 34 అన్నాడు, తర్వాత 145 అన్నాడు, ఇప్పుడు 245, 245% చైనా వస్తువుల మీద, ఇంపోర్ట్స్ మీద విధిస్తున్నటువంటి పద్ధతి, దిగుమతి సుంకాలు విధిస్తున్నాం అనే విషయాన్ని చెప్పాడు. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఎట్లా ఉంటున్నాయి అనేటువంటి పద్ధతిలో మార్కెట్లు అంచనా వేయలేక షేర్లు మొత్తం కూడా ఆ దేశాల నుంచి, ప్రపంచ దేశాలు ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళందరూ కూడా తమ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బ్యాక్ తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కొందరైతే చైనాలో పెట్టుబడులు పెట్టుకున్నారు, చైనా మార్కెట్ బాగుంటుందని. ఇట్లా తమ డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి షేర్ల ధరలు ఇమీడియట్ గా పడిపోవడం వల్ల వారం రోజుల కింద అయితే దాదాపుగా ఒకే రోజు 2000 పైన పాయింట్స్ ని పడిపోయింది. అంటే 14 లక్షల కోట్ల రూపాయలు మదుపరుల యొక్క పొదుపు ఎవరైతే షేర్లు కొనుగోలు చేశారో వాళ్ళ ఆస్తులు తగ్గిపోయినటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత కొద్దిగా పెరగడం అనేది వచ్చిందనుకోండి. అంటే ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు భారతదేశం మీద కూడా ప్రభావం చూపించాయనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి పోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాల కోసం పోయినటువంటి వాళ్ళని, చాలా మందిని కెనడా లాంటి దేశాల కూడా అక్కడ ఉన్నటువంటి యువతని మొత్తం విద్యార్థులందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసేసి విమానాల్లో బలవంతంగా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన దేశానికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఇంకొక అంశాన్ని తీసుకొచ్చాడు.
ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా దేశం విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే మీరు వెళ్ళిపోకపోతే రోజుకు $900 ఫైన్ వేస్తామనేటువంటి విషయాన్ని ట్రంప్ హెచ్చరిక చేశాడు. అంటే ఇది ఎంత అన్యాయమైనటువంటి విషయం. ఈ విషయాల మీద మన దేశ ప్రధాని మోడీ ఎక్కడ కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది యువతని కాళ్ళు చేతులు కట్టేసేసి తీసుకొచ్చి ఇండియాలో వదిలిపెట్టేస్తే మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఏమంటున్నారు? ఆ విదేశాంగ మంత్రి ఈ దేశం నుంచి మన దేశం నుంచి పోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఆ దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ దేశ చట్టాల ప్రకారమే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఏం పెద్ద నేరం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒక అంతర్జాతీయ సంబంధాలని గౌరవంగా చూడలేనటువంటి ట్రంప్ని నివారించడంలో గాని మందలించడంలో గాని లేదు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి పద్ధతిలో గాని చెప్పలేదు. అంటే మన ఆత్మగౌరవాన్ని ఒక విధంగా మన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి పని చేసింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం అమెరికా ఈరోజు పన్నుల విషయంలో ఎక్కువగా ఎందుకు ఆ రకమైన పద్ధతి తీసుకుంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ప్రపంచంలో అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా పేలవంగా ఉన్నటువంటి విషయాన్ని ఆ దేశం గుర్తించాలి. దాదాపుగా 2023-24 లేదు 24-25 వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్యపరమైనటువంటి లోటు ఎంత ఉందనంటే $500 మిలియన్ నుంచి $1 ట్రిలియన్ వరకు ఉంటుందనేది ఆ లోటు ఉంటుందనేది ఒక అంచనా. మరి దాన్ని పూర్తి చేసుకోవాలి. ఏం చేయాలి? దిగుమతుల మీద ఆ దేశంలోకి వచ్చేటువంటి దిగుమతుల మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసేసి ఆ దేశంలోకి ఇతర దేశాల వస్తువులు రాకుండా చూడాలి. ఒకవేళ వచ్చినా దానివల్ల ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో వాణిజ్య లోటు ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకోవాలన్న ఆలోచన ట్రంప్ వచ్చినటువంటి విషయం మనం గుర్తించాం. అంతేకాదు చైనాకు ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి ఎక్కువగా మన దేశంలో అయితే నాకు తెలిసి పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత 1991 తర్వాత న్యూ ఎకనామిక్స్ పాలసీస్ నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడైతే అమలు చేయడం జరిగిందో ప్రపంచీకరణలో భాగంగా పెద్ద ఎత్తున మన దేశంలో కూడా కొన్ని పరిశ్రమలు వచ్చాయి. ఆ రకంగా మన దేశం కూడా ఇతర దేశాలతో ప్రపంచంలో ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. అట్లాగే చైనా కూడా చేసుకుంది అమెరికాతో. అమెరికా తమ దేశంలో వస్తువులు ఎక్కువగా కాస్ట్లీగా కాస్ట్లీగా అనకంటే కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ధరతో కూడుకున్నటువంటి వస్తువులు మా దేశంలో తయారైతే ఎక్కువ ధర చెల్లించవలసి వస్తుంది. మా కన్స్యూమర్స్ కి మా దేశంలో ఉన్నటువంటి వినియోగదారులకి మా దేశ పౌరులకి తక్కువ ధరలో వస్తువులను అమ్మేటువంటి కార్యక్రమం జరగాలి అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగంగా WTO ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దానిలో భాగంగా చైనాలో తక్కువ ధరకి నాణ్యత గల వస్తువులు తయారయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అమెరికా గుర్తించింది. అందుకోసం ఎక్కువగా ఆ దేశంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా చైనాకి ఎక్కువగా తరలిపోయాయి. జర్మనీలో ఇందులో భాగంగా దాదాపు 86% పరిశ్రమలు జర్మనీ పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోయాయి. చూడండి ఎంత ఎఫెక్ట్ ఉందో దాని వాణిజ్య పరంగా. అట్లా ప్రపంచం చైనా పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేసి మళ్ళీ అమెరికాకు పంపించేసి అమెరికాలో మంచి మార్కెట్ను సంపాదించినటువంటి పరిస్థితి ఉంది చైనా దగ్గరికి చైనాలో పరిశ్రమలు పెడితే అమెరికా టెక్నాలజీతో పాటు అక్కడ ఉన్నటువంటి మెషినరీ అంతా పెట్టిన తర్వాత అక్కడ వస్తువులను తయారు చేసి మళ్ళీ అమెరికాకి చైనా వాడు పంపివ్వడం. ఆపిల్ ఫోన్లు అయితే దాదాపు 3-4 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా ఆపిల్ ఫోన్లు 100% చైనాలోనే
మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది. ఇట్లా అనేక వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఇతర చాలా ముఖ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా చైనాలో తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ చైనాలో తయారైనటువంటి వస్తువులని, ఆ చైనా తయారైనటువంటి వస్తువులను అమెరికాకు సప్లై, అమెరికన్ మార్కెట్ ను ఆక్రమించడంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో చైనా వస్తువులని ఆక్రమించింది. చైనా మార్కెట్ ఆక్రమించింది. చైనా ఇంతవరకు ఓకే, చైనాలో తయారైనటువంటి వస్తువుల్ని అమెరికాకు పంపడం ఒక ఒత్తు అయితే దాని వరకు ఓకే, వస్తు సేవల్ని అమెరికా కూడా బాగానే తీసుకుంది. కానీ అమెరికాకు వచ్చినటువంటి ప్రమాదం ఏంటంటే చైనా వస్తు సేవలను తయారు చేయడం కోసం, వస్తువులను తయారు చేయడం వరకే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆ టెక్నాలజీ మీద ఆధారపడి ఇంకా కొత్త టెక్నాలజీని తయారు చేసేటువంటి కనుగొనేటువంటి పద్ధతిలో చైనా తయారైంది. ఆ కొత్త టెక్నాలజీతో ఎక్కువ వస్తువులను తయారు చేసి ప్రపంచ మార్కెట్ మొత్తం కూడా ఆక్రమించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దీంట్లో అంతేకాదు, ఈ మార్కెట్ చేయడం వల్ల వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో చైనాలో పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా చేసేటువంటి వాణిజ్య లావాదేవీలన్నీ కూడా దేని రూపంలో ఉంటాయి? డాలర్ రూపంలో ఉంటాయి. ఆ డాలర్స్ అన్ని కూడా చైనా దగ్గర ఎక్కువ మొత్తంలో పోగు అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ డాలర్స్ అక్కడ నిలవైపోయిన తర్వాత అమెరికా యొక్క పరిస్థితి చాలా ఘోరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ట్రంప్ రాగానే చైనాని కట్టడి చేయడం కోసం ట్యాక్స్ ఇంపోజ్ చేశాడు. ప్రపంచంలో అనేక దేశాలని కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేసి దిగుమతి సుంకాలను విధించి ఆ రకంగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నాడు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రాజీ పడ్డాయి ట్రంప్తో, కానీ చైనా మాత్రం రాజీ పడలేదు. చైనా నువ్వు ట్యాక్స్ విధిస్తే నీ దేశం నుంచి వస్తున్నటువంటి వస్తువులు దిగుమతి కూడా ఏదైతే ఉందో వాటి మీద మేము ట్యాక్స్ విధిస్తాము అనేటువంటి పద్ధతిలో వీళ్ళు కూడా ఆ స్థాయిలో 185%, 200% వరకు ట్యాక్స్ ఇంపోజ్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ప్రపంచంలో చైనా ఒక్కటే ఆ రకంగా ధీటుగా నిలబడ్డది. అందుకోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 సూపర్ పవర్ కంట్రీస్ మధ్యన పెద్ద వాణిజ్య యుద్ధం జరుగుతుందనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. అది చైనా అమెరికా మధ్యన. అందుకోసం చైనా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే అమెరికాతో కూడా ఇండియాతో కూడా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను మెరుగుపరచడం కోసం చాలా కృషి చేస్తూ ఉంది. 2023లో వీసాలు, భారతదేశానికి ఇచ్చినటువంటి వీసాలు ఎంత అంటే 1,08,000. కానీ 2025లో ఇప్పటి వరకే 85,000 వీసాల్ని, అంటే 4 నెలల కాలంలో 85,000 వీసాల్ని చైనా ప్రభుత్వం మన భారతదేశానికి ఇచ్చింది. అంటే వాణిజ్య ఒప్పందాన్ని లేదా ఇతర ఒప్పందాల్ని స్నేహశీలతని పెంచుకోవడం కోసం చైనా ప్రయత్నం చేస్తుంది. భారత్ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ మంచి పరిణామం. గతంలో కూడా మనం చూసాం, భారత్ చైనా మధ్యన ప్లాస్టిక్ల మీద లేకపోతే వాళ్ళు ఇంపోర్ట్ చేసేటువంటి ట్యాక్స్ విధించేటువంటి పద్ధతిలో వాళ్ళ వస్తువును మనం దిగుమతి చేసుకోవద్దు, తక్కువ ధరకైనా అనేటువంటి పద్ధతిలో ఏదైతే పెట్టుకున్నామో, మనం చూస్తే మన దగ్గర ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ పెద్ద ఎత్తున ధరలు పెరిగాయి. ఒక ప్లాస్టిక్ చైర్ మనం చూస్తే అంతకుముందు ₹250, ₹300 మధ్యన ఉన్నటువంటి క్వాలిటీ గల మంచి కంపెనీ చైరు ఈరోజు ₹1,000 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఎంత ఎత్తున ప్రభావం చేసి, ఎంత పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అమెరికా చేసేటువంటి ప్రయత్నము, అమెరికా యొక్క నియంతృత్వం, అమెరికా యొక్క తన అసమర్థను కప్పిపుచ్చుకోవడం కోసం. ఎవరైనా అంటారు చూడు, సమస్యలో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోతారు, ఆ ధైర్యం కోల్పోయినటువంటి దాంట్లో ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలోనే తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరుల దేశాల మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసేసి ఆ రకంగా అన్ని దేశాలను తన గుప్పిట్లో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దిక్కేమో ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా, గాజా మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతుందో చాలా భయంకరమైనటువంటి యుద్ధం. అట్లాగే రష్యా, ఉక్రెయిన్ మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం కూడా భయంకరమైన యుద్ధం. అమెరికాలో యూనివర్సిటీలను కూడా ట్రంప్ వదిలి పెట్టడం లేదు.
అక్కడ కొన్ని యూనివర్సిటీల మీద ట్యాక్స్ ఇంపోజిషన్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఇస్తూ ఉంటుందో యూనివర్సిటీలకి ఆ ఎగ్జంప్షన్ ని ఎత్తివేస్తామనేటువంటి పద్ధతిలో ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో ఆ సహకారాలని బంద్ చేస్తామనేటువంటి పద్ధతిలో ప్రధానమైనటువంటి యూనివర్సిటీలకి 2 యూనివర్సిటీలకి హెచ్చరిక జారీ చేశాడు. ఏంది ఆ విషయమైనటువంటి విషయం చూస్తే ఆ కొలంబియా గాని ఇంకొక యూనివర్సిటీ గాని ఆ విద్యార్థులందరూ కూడా బయటికి వచ్చి ఇప్పుడు పాలస్తీనా యుద్ధం ఏదైతే ఉందో గాజా మీద జరుగుతున్నటువంటి యుద్ధం గాజాకి మద్దతుగా ఆ దేశంలో ఆ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇది సరైనది కాదు, గాజాను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి అంశాన్ని చేశారు. యుద్ధాలు ఆపాలని ఈ వీధుల్లోకి వచ్చి ఏదైతే విద్యార్థులు ఆ నిరసన వ్యక్తం చేశారో ట్రంప్ వీళ్ళని లెఫ్ట్ వింగ్ కింద లేకపోతే లెఫ్ట్ ఐడియాలజీ ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి పద్ధతిలో ఒక సమానత్వం కోసం వీళ్ళు ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులుగా వీళ్ళని చైతన్యం చేస్తున్న ఈ యూనివర్సిటీలని అసలు మనం ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయాన్ని నిరాకరించాలనేటువంటి పద్ధతిలో వాళ్ళ మీద అనేకమైనటువంటి ఆంక్షల్ని విధించేటువంటి కార్యక్రమం ట్రంప్ ప్రభుత్వం చేసింది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తారో వాళ్ళందరినీ కమ్యూనిస్టులుగా ట్రీట్ చేసేటువంటి కార్యక్రమం ట్రంప్ ప్రభుత్వం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నాం. చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, పాలన ఉంది కాబట్టి చైనా ఆ రకమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంది. ప్రపంచంలో ఒక మెరుగైనటువంటి మనుగాడిగా నిలబడుతూ ఉంది. కాబట్టి చైనాని నివారించాలి, నివారించకపోతే నా ఆధిపత్యానికి అడ్డు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రేపు నేనేనా ఏదనుకుంటే అది కొనసాగదు అనేటువంటి పద్ధతిలో చైనాని నివారించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. చైనా కూడా అదే పద్ధతిలో ఎంత అంటే అంత మేము అసలు మావో వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి వాళ్ళం, మేము ఎక్కడ తగ్గేది లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేటువంటి పద్ధతిలో హెచ్చరిక చేశారు. చైనాకు మనం గుర్తించుకుంటే కరోనా కాలంలో కరోనా చైనా నుంచి వచ్చిందనేది ఓ ప్రచారం ఉంది. చైనా కరోనా పీరియడ్ని కూడా ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుందంటే అసలు మనం చెప్పవలసిన అవసరం లేదు. చైనా ఒక దిక్కు, చైనా అధ్యక్షుడు మా దేశాన్ని ఎవరు రక్షించలేరు ఈ కరోనా నుంచి, ఈ దేశం మొత్తం కూడా అతలకుతలం అవుతుంది, ఈ దేశం ఏమైపోతుందో ఏంటో అనేటువంటి పద్ధతిలో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులని కూడా ఇప్పుడు అనుకున్నాం చూడండి, మనం ఇంతకుముందు షేర్ మార్కెట్ గురించి అమెరికాకు సంబంధించినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అమ్మేసుకున్నారు. అడ్డికి పావు షేర్ అమ్ముకున్నారు, తక్కువ రేట్లకు అమ్ముకున్నారు. అదన్నీ కూడా చైనా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతకుముందు అమెరికా చైనా మీద ఎప్పుడైనా అసంతృప్తి వచ్చినా, చైనాని అనగదొక్కాలన్నా ఆర్థికంగా, లేకపోతే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ బాగలేదని చెప్పడం కోసమన్నా అమెరికా ఏం చేసేది, తనకు అనుకున్నప్పుడు తన పెట్టుబడిదారుతో ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా ఒకేసారి విడ్రా చేసేవారు. దాంతో ఏమైపోయేది, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలకుతం అయిపోయేది. చైనా కరోనా సందర్భంగా ఈ ప్రకటన చేసి అలా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి అమెరికా యొక్క షేర్లన్నిటి కూడా అతి తక్కువ ధరకి కొనుగోలు చేసేసి ఆ ప్రభుత్వం అమెరికా ఇన్వెస్టర్స్ అంతా బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏమైంది, చైనా ఆర్థిక అభివృద్ధి మరింత అభివృద్ధి చెందింది, మరింత బలంగా తయారైంది. అంటే చైనా కరోనాను కూడా తన ఆర్థిక అభివృద్ధి కోసం ఎట్లా ఉపయోగించుందో అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఎంత ప్లాన్ గా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా కూడా మన దేశంలో కూడా పరిశ్రమలు పెట్టింది, అలా టెక్నాలజీని ఇచ్చింది, పరిశ్రమలు పెట్టింది. కానీ ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఇతర దేశాల్లో ఎంత పొయ్యి వ్యాపారాలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే చాలా పేలవంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న కూడా మన ట్రేడ్ డెఫిసిట్ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా డెఫిసిట్ లో ఉంది, అంటే చాలా లోటు దాంట్లో ఉంది. మన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటారు.
వచ్చేదే వాణిజ్యం ద్వారా వచ్చేటువంటి మనకు ఎగుమతుల ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాబడి చాలా తక్కువ. అందులో మన వాళ్ళు మొన్న 2 రోజుల కింద చూస్తే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు మొన్న పోయిన సంవత్సరం. 5 లక్షల కోట్ల డాలర్లని దిగుమతి చేసుకునేటువంటి బంగారాన్ని దిగుమతి చేసుకుంటే మన వాణిజ్య లోటు, మన డాలర్స్ అన్ని కూడా, మన దగ్గర సేవ్ చేసుకున్నటువంటి డాలర్స్ అన్ని కూడా ఇతర దేశాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మిత్రులారా, నేను చివరిగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఇది పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. దీన్ని మనం ఒక దగ్గర పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఒక కంపెనీలో ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపు అమ్మేసుకోవచ్చు షేర్లు కొనుక్కొని. మనమేం కంపెనీ పెట్టవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న కంపెనీలో మన షేర్లను కొనుగోలు చేస్తే మనం వాళ్ళ వాటాదారులం అవుతాం. ఇట్లా ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఆయా దేశాల్లో వాణిజ్య పెట్టుబడిదారులందరూ కూడా ఆయా దేశాల్లో మెరుగైనటువంటి కంపెనీలో పెట్టుబడులు పెడతా ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు లాభాలు తీసుకుంటూ ఉంటారు. ఈ దేశంలో లాభం వస్తుందంటే ఈ దేశంలో పెట్టుబడులు పెడతారు. చైనాలో లాభం వస్తుందంటే ఈ దేశంలో అమ్మేసి చైనాలో పెట్టుబడులు పెడతారు. చైనాలో నష్టం వస్తుందంటే పోయి చైనాలో అమ్మేసి అమెరికాలో కొనుగోలు చేస్తారు. ఇట్లా ఈ షేర్ మార్కెట్ అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన షేర్ మార్కెట్ 77-78 వేల పాయింట్స్ మీద ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 85,000 దాకా పోయింది. 85,000 నుంచి ఈరోజు 77-78 వేలకి దిగొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఏంటంటే మధ్యతరగతి ప్రజలు ట్రంప్ యొక్క విధానాల వల్ల అటు మధ్యతరగతి మన దేశం నుంచి పోయినటువంటి విద్యార్థుల యొక్క చదువులకి ఆటంకం పరిస్థితి ఏర్పడ్డది, ఉద్యోగాలకి సమస్య ఏర్పడ్డది. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాకు బయటకు పంపిస్తే ఈ రోజు డబ్బులు కట్టినటువంటి వాళ్ళు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు బ్యాంకులో అప్పులు తీసుకొని పోయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, ఆస్తులు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పరిస్థితి, ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు వెనకకు పంపించేస్తారు. అక్కడ చదువు అయిన తర్వాత ఉద్యోగం లేదు, ఇక్కడికి వస్తారు. ఆ 40 లక్షలకి 50 లక్షలకి ఇంట్రెస్టే నెలకు 50,000 రూపాయల మిత్తి అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశంలో చూస్తే 20,000 కంటే 15,000 కంటే ఎక్కువ జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే తను సంపాదించినటువంటి ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బులు ఏవైతుందో చివరికి ఇంట్రెస్ట్ లో కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆ విద్యార్థులని, ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే అట్లాంటి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బయటకు వచ్చినట్టు తర్వాత ఆ బ్యాంకు లోన్లు ఏవైతే తీసుకున్నారో అన్నిటిని కూడా రద్దు చేయడమా, లేకపోతే ఇంట్రెస్ట్ మొత్తం రద్దు చేయడమా, వాళ్ళకి వెసులుబాటు కలిగించే కార్యక్రమం ఈ మోడీ ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, పెద్ద వాళ్ళకి అందరికీ కూడా పెట్టుబడిదారులకి దేశంలో పెద్ద ఎత్తున బ్యాంకుల ముంచేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉండి పెట్టుబడిదారులకి 16 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేశారు. మరి విద్యార్థులకు అందరికి కలిపితే ఎంత అవుతుంది? చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చొరవను చూడాలి. అదేవిధంగా అనేక మంది మధ్యతరగతి ప్రజలందరూ కూడా మార్కెట్ ని బ్యాంకుల్లో దాచుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే బయట వ్యక్తులకు ఇస్తే అసలు కూడా రావడం లేదు, ఇంట్రెస్ట్లు ఏమో తర్వాత విషయం కానీ అసలు కూడా తిరిగి రావడం లేదని షేర్ మార్కెట్ లో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ షేర్ మార్కెట్ లో పెట్టుకుంటే ప్రపంచ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ట్రంప్ లాంటి విధానాల వల్ల ఈ రోజు దేశంలో షేర్ మార్కెట్ దెబ్బతింటుందంటే ప్రభుత్వం యొక్క విధానాలు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఇన్ని ఒడిదొడుకుల మధ్య కూడా చైనా గట్టిగా నిలబడడం వల్ల చైనా మార్కెట్ ని ఒక ఇంచు కూడా పీకలేకపోయాడు ట్రంప్. చివరికి ఆ చైనా యొక్క మార్కెట్ షేర్ మార్కెట్ చాలా బలపడ్డది. కానీ మన దేశంలో బలహీనపడుతుంది. ఈ బలహీనపడడానికి కూడా మోడీ యొక్క ఆర్థిక విధానాలను మనం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మోడీ ఈ మార్కెట్ను కూడా స్థిరమైన పద్ధతిలో మంచి అభివృద్ధి దిశలో తీసుకురావడం కోసం ఒక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలని, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వ్యవస్థని, వ్యాపార వ్యవస్థని ఒక సక్రమైన మార్గంలో నడిపించే పద్ధతులు చేయాలి. రోజు ఈ మత తగాదాలు, వక్ఫ్ చట్టం అని, లేకపోతే
రెండు మతాలని చీల్చేటువంటి పద్ధతిలో, ప్రజల్ని చీల్చేటువంటి పద్ధతిలో, ఓ జాతీయ భావం పేరుతో ప్రజల్ని ట్రంప్ లాగా చీల్చేటువంటి కార్యక్రమం చేసి రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలకి స్వస్తి పలికి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఒక పీస్ఫుల్ శాంతి పద్ధతిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతులు వస్తే మధ్యతరగతి యొక్క ప్రజల ఇన్వెస్ట్మెంట్ కూడా, పెట్టుబడులకు కూడా ఒక భద్రత అనేటువంటి విషయం జరుగుతుంది. అదేవిధంగా విదేశాల నుంచి తిరిగి వస్తున్నటువంటి విద్యార్థులకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉద్యోగాలను కల్పించాలి, వాళ్ళ జీతాలను కూడా సరైన పద్ధతిలో ఉంచాలి. జీతాలతో పాటు వాళ్ళకి ఆ బ్యాంకు లోన్లు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటన్నిటి కూడా రద్దు చేయాలనేది కోరుతూ సెలవు.